కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలోని సరస్వతి విద్యానికేతన్ పాఠశాలలో ఉగాది వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల కరెస్పాండెంట్ పెనకటి శివాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టాయి. తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విద్యార్థులు పంచకట్టు లంగవోణిలతో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు పండుగ శోభను రెట్టింపు చేశాయి. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ పెనకటి శివాజీ మాట్లాడుతూ, నేటి ఆధునిక కాలంలో మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా విద్యార్థులకు చిన్నతనం నుండే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు షడ్రుచుల ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వమాను సారణ పార్థివ వ్యయ సర్వజంతు సర్వనారి క్రోధి వికృతి కర నందన విజయ జయ మన్మద దుర్ముఖి విలంబి విలంబి వికారి శర్వారి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వావసు పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ విరోధికృతు పరిగావి ప్రమాదీశ ఆనంద నల రాక్షస ముక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందుతి దిశరోద్గరి రక్తక్షి క్రోధన అక్షయ. ఈరోజు సరస్వతి విద్యానికేతన్ శ్రీరంగపట్నంలో ఉగాది ఉత్సవాలు 2026 ప్రోగ్రాం జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాదిని జరుపుకొని ఈ ఉగాది ఎలా జరుపుకుంటారు, ఈ ఉగాదికి 60 సంవత్సరాల పేర్లు ఎలా వచ్చినాయి, దాని మీద పిల్లలందరికీ వివరించడం జరిగింది. ఈ ఉగాది రోజు జరుపుకునే ఈ షడ్రుచులతో జరుపుకునే పచ్చడితో జీవితం అనే ఈ 6 రకాల చేదు, పులుపు, కారం, తీపి, వగర, ఉప్పు అనేక రకాల ఈ అన్ని షడ్రుచులతో మనం ఈ జీవితం ఎలా ఉంటుందో దీని ద్వారాగానే మనం ఈ పచ్చడి చేసుకుని మనం అందరికీ తీసుకోవడం జరుగుతుంది ఇంట్లోను. అలాగే ఈ కార్యక్రమం మనం 2025 సిల్వర్ జూబ్లీ సంబరాలు చేసుకొని ఈ సంవత్సరం 2026లోకి అడుగు పెడుతూ మమ్మల్ని ఈ సరస్వతి విద్యానికేతన్ని ఆదరిస్తూ ఈ 26 సంవత్సరాలుగా మా సరస్వతి తల్లిదండ్రులకి, అలాగే ప్రోత్సాహిస్తున్న ఉపాధ్యాయులు, అలాగే గ్రామ ప్రజలు, శ్రేయోభిలాషులు, మిత్రులు, బంధువులు అందరికీ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఉగాది అందరి జీవితాల్లో కూడా కొత్త వెలుగులు తేవాలని, పరాభవ నవ సంవత్సరంలో అందరికీ కూడా కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.